కానీ 8 రాదు. కాబట్టి ఈ నెంబర్ అనేది తీసుకోకూడదు. 3 5 15. 3 + 5 చేస్తే ఎంత వస్తుంది మనకు? 8 వస్తుంది. కాబట్టి 3 + 5 అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 8x ఉంది కదా, ఆ 8x దగ్గర 3x + 5x అనేది రాసుకోవాలి. x² + 3x + 5x + 15 = 0. ఈ 2 టర్మ్స్ చూసుకున్నట్టయితే ఏం కామన్ ఉంది? అందులో x అనేది కామన్ ఉంది. కాబట్టి x కామన్ తీస్తే x + 3 ప్లస్ ఈ 2 టర్మ్స్లో చూసుకున్నట్లయితే 5 అనేది కామన్ ఉంది. కాబట్టి 5 కామన్ తీస్తే x + 3 = 0. ఈ టోటల్ టర్మ్లో x + 3 అనేది కామన్ ఉంది. కామన్ తీసేస్తే x + 5 = 0. ఇప్పుడు ఏమొస్తుంది? x + 3 = 0, x + 5 = 0. x ఈ +3 అనేది ఈక్వల్ కట్ అవుతే -3 అవుతుంది. అదేవిధంగా ఈ x అనేది ఇటే ఉంచుకుంటే ఈ +5 అనేది ఈక్వల్ కట్ అవుతే -5 అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? ఈ ఈక్వేషన్ యొక్క మూలాల యొక్క భేదం అంటే ఏంటిది? ఈ 2 మూలాలను మనం మైనస్ చేయాలి. ఏంటిది? -3 -5 = -3 -× -+5 = ఎంత? 2 ఇస్ ద ఆన్సర్. వచ్చిన భేదాలను మనం మైనస్ చేయాలి. థ్యాంక్ యూ.